రాక్షసుడు పార్ట్ 8 రచయిత అంజనా గారు. కిరణ్ నిత్యకి విక్రమ్ సంధ్యాల గురించి ఏదో చెప్తాడు. అది విని నిత్య ఆశ్చర్యంగా అలాగే బిగుసుకుపోయి ఉంటుంది. కిరణ్ సంధ్య గురించి తెలుసుకుందంతా నిత్యకి చెప్తాడు. అది విన్న నిత్య నిజంగా వదిన జీవితంలో ఎంత జరిగిందా, ఆయన వదిన వాళ్ళకి ఎందుకు ఎదిరించలేదు అని అడుగుతుంది. ఏమో నిత్య, ఆ విషయం నాకు కూడా తెలియదు. ఎప్పుడు ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే, సంధ్య ఒక 4 days బ్యాక్ కనిపించలేదు కదా, అప్పుడు తన గురించి నేను వాళ్ళ ఊర్లో ఎంక్వైరీ చేశాను. ఇంకా తన గురించి తెలుసుకున్నాను. ఈ విషయం విక్రమ్కి చెప్దామంటే విక్రమ్ సంధ్య పాస్ట్ గురించి నాకు అనవసరం అని చెప్తున్నాడు. కానీ వాడికి అర్థం కావట్లేదు, తన పాస్ట్ వల్లే తన ఫ్యూచర్ ప్రెజెంట్ అని ఆధారపడి ఉన్నాయి అని కిరణ్ అంటాడు. కిరణ్ నిత్యకి సంధ్య గురించి ఏం చెప్పాడో ఇంకొన్ని భాషల తర్వాత మీకు తెలుస్తుంది. అది సరే, వదిన గురించి ఓకే, మరి అన్నయ్య గురించి నాకేం చెప్పట్లేదు ఎందుకు? అన్నయ్య నన్ను ఎందుకు దూరం పెడుతున్నాడు? ఆ విషయం ఎప్పటికైనా చెప్తావా, లేకపోతే లేదా అని నిత్య కిరణ్ని చూస్తూ అడుగుతుంది. మీ చిన్నతనం అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు నిత్య, కానీ నేను వాడిని కలిసినప్పటి నుంచి, అంటే మా ఫ్రెండ్షిప్ నీకు తెలుసు కదా, మేము 10 years అప్పటి నుంచే ఫ్రెండ్స్ అని అప్పటి నుంచి వాడు ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ మేము చేసే ఈ పని వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని మీకు ఇంతకాలం చెప్పలేదు, అంతే తప్ప నేను దూరం పెట్టాలని కాదురా అని కిరణ్ చెప్తాడు. నువ్వు నాకు సోది చెప్పకుండా కరెక్ట్ పాయింట్కి రా. అన్నయ్య నన్ను ఎందుకు దూరం పెడుతున్నాడు అని నిత్య అడుగుతుంది. కిరణ్, ఓకే చెప్తాను, నువ్వు కోపం తెచ్చుకోకు. మీ అన్నయ్యకు ఒక సిఐడి ఆఫీసర్, కానీ తను ఒక మాఫియా డాన్, అలాగే మత్తు డీల్, ఇంకా ఎన్నెన్నో ఇల్లీగల్ బిజినెస్లు చేస్తున్నాడు అని కిరణ్ చెప్తాడు. నిత్య అసహనంగా, నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అన్నయ్య సిఐడి ఆఫీసర్ ఏంటి, మళ్ళీ మాఫియా డాన్ ఏంటి, తను మత్తు డీలింగ్ చేయడం ఏంటి అని నిత్య అడుగుతుంది. మీకు అవన్నీ తెలియడానికి కొంచెం టైం పడుతుంది నిత్య, అప్పటి వరకు వెయిట్ చేయి. కానీ మీ అన్నయ్య చేసే పని వల్ల నీ ప్రాణాలకు ప్రమాదం అని నేను దూరం పెడుతున్నాడు, అంతే తప్ప నువ్వంటే ఇష్టం లేకో కాదు. నువ్వు అన్న సంధ్య అన్న వాడికి ప్రాణం. నిత్య, అనుక్షణ వాడు మీ గురించి ఆలోచిస్తున్నాడు. మీరు ఎక్కడికన్నా వెళ్తే అక్కడ మీ వెనక బాడీ గార్డ్స్ ఫాలో అవుతూ ఉంటారు కానీ అని కిరణ్ చెప్తాడు. నిత్య, నిజమా, ఇదంతా నేను నమ్మాలా అన్నట్టు కిరణ్ వైపు చూడటంతో కిరణ్ చిన్నగా నవ్వి, నీకు నమ్మకం కలగట్లేదు కదా, సరే ఇప్పుడే నేను నీకు నిరూపించనా అని అడుగుతాడు. నిత్య, ఎలా నిరూపిస్తావు, అసలు అది నిజమైతే కదా నువ్వు నిరూపించడానికి అని నిత్య ఏదో చెప్తూ ఉండగా, నిత్య నేను చెప్పేది జాగ్రత్తగా విను, నువ్వు ఒకసారి పరీక్షగా నీ చుట్టూ చూస్తూ ఉండు. బ్లాక్ షూట్స్ వేసుకుని మనకు దూరంగా ఉంటారు, కార్స్ అని ఒక పక్కన పెట్టి వాళ్ళ మాత్రం ఏమీ తెలియనట్లు ఉంటారు, గమనించు అని నిత్య చెప్తాడు. నిత్య చుట్టూ చూస్తూ ఉండగా బాడీగార్డ్స్ వైపు చూసి ఆశ్చర్యంగా, నిజమా అన్నట్టు కిరణ్ వైపు చూస్తుంది. కిరణ్ కళ్ళర్పుతూ నిజమే అన్నట్టు చెప్తాడు. మరి అన్నయ్య సిఐడి ఆఫీసర్, మరి నువ్వు అని అంటుంటే నేను కూడా అని చెప్తాడు కిరణ్. నిత్య ఆశ్చర్యంలో ఉండగానే, కిరణ్ ఇప్పటి వరకు తెలుసుకుంది చాలు, కానీ ఇంకా పద, ఇప్పటికైనా నీ అమెరికా ప్రయాణం ఆపుకో అని కిరణ్ చెప్పడంతో, అయితే నువ్వు నా నిజంగానే ప్రేమిస్తున్నావా అని సంతోషంగా అడుగుతుంది. హారా, నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని కిరణ్ చెప్పడంతో, సరే అయితే అని కిరణ్ కూర్చోబెడుతూ చుట్టూ ఒకసారి చూసి ఎవరికి వాళ్ళని గమనించుకోలేదు అని తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. సంధ్య రూమ్లోకి వెళ్ళటమే వాళ్ళ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. ఏంటి సంధ్య, చెప్పిన పని చేయలేదు, మా మాట అంటే నీకు అంత లెక్కలేని తనమా, లేకపోతే మేమేం చేయలేమని అనుకుంటున్నావా అని అవతల వైపు ఉన్న అతను మాట్లాడుతూ ఉంటే సంధ్యకి భయంగా అనిపించి, ప్లీజ్ సార్, నాకు ఆ విషయం గుర్తులేదు, నేను మర్చిపోయాను అని సంధ్య చెప్తుంది. ఏంటి మర్చిపోయావా, అంటే నీకు ఈ మధ్య విక్రమ్ దగ్గరికి వెళ్ళేసరికి బతమరుపు కూడా వచ్చిందా? ఓ మర్చిపో, ఇక నుంచి ఆ విక్రమ్ని కూడా మర్చిపో అని అతను చెప్పడంతో, సార్ ప్లీజ్ మీరు వాళ్ళని ఏం చేయకండి, మీరేం చెప్తే అదే చేస్తాను అని సంధ్య ఏడుస్తూ అడుగుతుంది. సరే, ఈసారి నిన్ను వదిలేస్తున్నా సంధ్య, కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం నేనేది చెప్తే నువ్వు అదే చేయాలి. కాదని నువ్వు నీకు నచ్చింది నువ్వు చేస్తే మాత్రం ఈసారి పరిమాణాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని అతను కాల్ కట్ చేస్తాడు. అతను కాల్ కట్ చేసి ఒక రూమ్లోకి వెళ్తాడు. ఆ రూమ్లో ఒక చైర్లో కూర్చొని వైన్ గ్లాస్ తిప్పుతూ ఏంటేమంటుంది తను అని గంభీరమైన స్వరంతో ఒక అతను అడుగుతాడు. అదే సార్, ఆ అమ్మాయి తన ఫైల్ మర్చిపోయానని చెప్తుంది అని అతను చెప్పడంతో, వాట్ అని అరుస్తూ ఎదురుగా ఉన్న వ్యక్తిని చాచి చెంప మీద ఒక్కటి ఇస్తాడు. అప్పుడే ఆ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఒక పెద్ద అయిన కృష్ణ అని అరవడంతో కృష్ణ కోపంగా ఆయన వంక చూసి, అంతా నీ వల్లే, అప్పుడే ఆ విక్రమ్ గారిని చంపేసి ఉంటే మనకెంత కష్టం ఉండేదే కాదు అని కృష్ణ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఆ పెద్దాయన పేరు ధీరజ్. కింద పడిన వ్యక్తి పైకి లేచి ఒకేసారి, ఓకే నేను వెళ్ళి వస్తాను అని ధీరజ్కి చెప్పడంతో, జాగ్రత్త, ఎందుకు ఈ మూర్ఖుడి దగ్గర నువ్వు జాబ్ చేసి వీడి చేత తన్నులు తింటున్నావు అని ఆయన చెప్పడంతో, ఏం చేయమంటావు తాతయ్య, చిన్నప్పుడే అత్తయ్యకి మాట ఇచ్చాను వీడితో ఉండి వీడిని జాగ్రత్తగా చూసుకుంటాను అని, కానీ వీడి నరరూప రాక్షసుడు మారుతాడని నేను అనుకోలేదు తాతయ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
కృష్ణ కోపంగా బయటకు వచ్చి, నీ అంత చూడకపోతే నా పేరు కృష్ణకాంతే కాదు విక్రమ్ అని అనుకుంటూ ఫాస్ట్గా కార్ తీసుకుని అక్కడి నుంచి ఒక ఫేమస్ బార్ ముందు కార్ ఆపుతాడు. కృష్ణ వెనకే ఫాలో అయి వచ్చిన అతను, అరే కృష్ణ ఆగు, నేను కూడా వస్తున్నాను పిలవటంతో వెనక్కి తిరిగి, నువ్వెందుకు వచ్చావురా అని కృష్ణ అడుగుతాడు. అదేంట్రా, నువ్వెక్కడుంటే నేను అక్కడే కదరా ఉండేది అని అతను చెప్పడంతో, సారీరా ఇందాక కోపంలో కొట్టేశాను అని కృష్ణ చెప్తాడు. ఓకే అని అతను చెప్పేసి లోపలికి నడవటంతో అతని వెనకే కృష్ణ కూడా ఫాలో అవుతాడు. ఎందుకు అతని పేరు చెప్పలేదు కదా, మోహన్. వీళ్ళ గురించి ముందు ముందు మీకే తెలుస్తుందిలే, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని. సంధ్య వాళ్ళ ఆలోచనల మధ్య ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోతుంది. విక్రమ్ పనులన్నీ పూర్తి చేసుకుని సంధ్య ఏం చేస్తుందో అని రూమ్లోకి వచ్చి చూస్తాడు. అప్పటికే సంధ్య నిద్రపోయి కనిపించడంతో తన ఫేస్ చూసి ఎందుకో సంధ్య ఏడ్చింది అని అనిపిస్తుంది. కానీ సంధ్య ఎందుకు ఏడ్చిందో అర్థం కాక విక్రమ్ ఆలోచిస్తూ కూర్చుంటాడు. కిరణ్ వాళ్ళు కూడా ఇంటికి వచ్చి ఉండటంతో కిరణ్ విక్రమ్కి కాల్ చేస్తాడు. విక్రమ్ ఎక్కడున్నావురా అని అడగటంతో రూమ్లో ఉన్నాను అని విక్రమ్ చెప్పడంతో, సరే ఒకసారి కిందకి రాని కిరణ్ విక్రమ్తో చెప్పి కాల్ కట్ చేస్తాడు. విక్రమ్ కిందకి వెళ్ళి, ఏంట్రా కాల్ చేసావు, ఏమైనా అర్జెంటా అని అడగటంతో, అదే కొంచెం నీతో మాట్లాడాలి అని విక్రమ్ని కూర్చొని చెప్తాడు. సరే ఏంటో చెప్పు అని విక్రమ్ కూర్చోవడంతో, నిత్య అమెరికా వెళ్ళట్లేదు, అలాగే మేము తొందరలో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం అని కిరణ్ చెప్తాడు. విక్రమ్ నిత్య వైపు చూసి, తనకి పెళ్లి ఇష్టమైతే నాకే అభ్యంతరం లేదురా అని విక్రమ్ చెప్పడంతో, తనకి పెళ్లి ఇష్టమేరా అని కిరణ్ చెప్తాడు. సరే అయితే అమ్మ వాళ్ళని రమ్మని చెప్పు, మాట్లాడదాం అని విక్రమ్ అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతాడు. కిరణ్ సరే అని భారతి గారికి కాల్ చేస్తాడు. భారతి గారు కాల్ లిఫ్ట్ చేస్తే, చెప్పు కిరణ్, నేను నైట్ ఇంటికి రాలేదేంటి అని ఆవిడ సీరియస్గా ఉండటంతో, అమ్మ ఒక నిమిషం నేను చెప్పేది విను, నువ్వు నాన్న తొందరగా బయలుదేరి విక్రమ్ వాళ్ళ ఇంటికి వచ్చేయండి, నిత్య పెళ్లికి ఒప్పుకుంది అని చెప్పడంతో భారతి గారు సంతోషంగా, నిజంగానేరా నాన్న, నాన్న తీసుకుని ఇప్పుడే బయలుదేరుతా అని భారతి గారు కాల్ కట్ చేసి ధనంజయ్ గారిని పిలిచి, తొందరగా రెడీ అవ్వండి, మనం విక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్తారు. ఆయన కూడా సంతోషంగా రెడీ అయ్యి ఇద్దరు విక్రమ్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. విక్రమ్ కిరణ్తో మాట్లాడి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసి వచ్చి చూస్తాడు. ఒక్కసారిగా విక్రమ్ లోపల ఉన్న దృశ్యాన్ని చూసి స్టన్ అయిపోయి అలాగే చూస్తూ నిలబడిపోతాడు. ఎదురుగా సంధ్య అప్పుడే స్నానం చేసి వచ్చి బ్లూ కలర్ సారీలో చాలా అందంగా ఉంటుంది. విక్రమ్ సంధ్యని అలాగే చూస్తూ తన దగ్గర వెనక్కి వెళ్ళి నుండి హత్తుకుని సంధ్య మెడవంపుల్లో తలదూర్చి అలాగే ఉండిపోతాడు. సంధ్యకి ఒక నిమిషం కంగారు కనిపించినా వచ్చింది విక్రమ్ అని అర్థమే కొంచెం స్థిమితపడి, విక్రమ్ గారు ఏం చేస్తున్నారు, దూరం జరగండి అని సంధ్య విక్రమ్ని ఎంత నెడుతూ ఉన్నా విక్రమ్ కొంచెం కూడా జరగకుండా అలాగే ఉంటాడు. అలాగే సంధ్య ఇంకేం చేయలేక అలాగే ఉండిపోవడంతో విక్రమ్ సంధ్యని తన మెడ వెంపుల్లో ముద్దు పెట్టి దూరం జరిగి, చాలా బాగున్నాం అని విక్రమ్ చెప్తాడు. సంధ్య విక్రమ్ మాటలకు సిగ్గుపడుతుంది. కానీ అది బయటకు కనిపించకుండా, విక్రమ్ గారు మరి నేను ఒక చోటుకి వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్తుంది. విక్రమ్, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని కోపంగా అంటాడు. అది కాదు విక్రమ్ గారు, అదే అని తలకట్టు ఉంది కదా, అది ఎప్పుడు తీస్తారో డాక్టర్ని అడుగుదామని అని సంధ్య తడబడుతూ చెప్తుంది. విక్రమ్ షార్ప్గా సంధ్య వైపు చూసి, సరే నేను ఈవినింగ్ హాస్పిటల్కి తీసుకువెళ్తాను, ఇప్పుడైతే భారతి అంటే వాళ్ళు వస్తున్నారు, నిత్య కిరణ్ పెళ్లి గురించి మాట్లాడటానికి అని చెప్పేసి విక్రమ్ ఫోన్ కాల్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. విక్రమ్ సంధ్య వాళ్ళ కొంచెం సేపటికి హాల్లోకి రావటంతో కిరణ్ అక్కడే ఉన్నప్పుడే నిత్య ఇంకా గిరిధర్ గారు వచ్చి హాల్లో కూర్చొని కొంచెంసేపటికి భారతి గారు ధనంజయ్ గారు రావటంతో, విక్రమ్ రండి, మీరు కిరణ్ అంతా చెప్పారు, ఇంకా నిత్య కిరణ్ పెళ్లి గురించి అని విక్రమ్ చెప్తాడు. భారతి గారు, చెప్పాడు విక్రమ్, అంతకన్నా సంతోషమా, నిత్య మా ఇంటి కోడలైతే అదే చాలు అని భారతి గారు సంతోషంగా అంటారు. సరే చెప్పండి అని విక్రమ్ అంటాడు. చెప్పడానికి ఏముంది విక్రమ్, నీ ఇష్టమే నా ఇష్టం అని భారతి గారు అనడంతో, అదేముందండి వాళ్ళ ఇష్టం అని విక్రమ్ కిరణ్ వైపు చూస్తాడు. కిరణ్ నిత్య వైపు చూసి, గ్రాండ్గా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నాను అని కిరణ్ చెప్తాడు. భారతి గారు కొంచెం కోపంగా, అదేంటి కిరణ్, నాకు ఉంది నువ్వు ఒక్కడవే కొడుకువి, నువ్వు సింపుల్గా పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఆవిడ సీరియస్గా అనడంతో, అమ్మ ఇప్పుడు నాకు గ్రాండ్గా పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని కిరణ్ చెప్తాడు. కిరణ్ ఎందుకు గ్రాండ్గా పెళ్లి చేసుకొని అంటున్నాడు, విక్రమ్కి తెలుసు కాబట్టి విక్రమ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. భారతి గారు, నువ్వేం మాట్లాడవా విక్రమ్ అని అనడంతో, ఆంటీ వాడి ఇష్టమే వాడి ఇష్టం, వాడు అలా చెప్తానని విక్రమ్ అని చెప్తాను. సరే మీ అందరి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అని భారతి గారు చెప్పడంతో, మంచిగా చూసి తిరిగి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేద్దాం అని వాళ్ళు మాట్లాడుకుని అక్కడి నుంచి భారతి గారు వాళ్ళు వెళ్ళిపోతారు. కిరణ్ కూడా విక్రమ్కి చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. విక్రమ్ సంధ్యని హాస్పిటల్లోకి తీసుకువెళ్ళి తలకి ఉన్న కట్టు రిమూవ్ చేయించి డాక్టర్ దగ్గరికి కొన్ని మెడిసిన్స్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతారు. కార్ డ్రైవ్ చేస్తున్న విక్రమ్ సంధ్య ఏదో ఆలోచనలో ఉండటం గమనించి, ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు సంధ్య
అని విక్రమ్ అడిగిన దానికి అతని వైపు చూసి ఏం లేదు విక్రమ్ గారు అని సంధ్య చెప్తుంది. కానీ విక్రమ్కి ఎందుకో సంధ్య ఏదో ఆలోచనలో ఉంది అని అనిపించి అది అంతగా పట్టించుకోడు. విక్రమ్ వాళ్ళు కొంచెం సేపటికి ఇంటికి తేరుకుని ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. కొంచెంసేపటికి సంధ్యకు మెలకు వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కిందకు వెళ్తుంది. డిన్నర్ ప్రిపేర్ చేసి అందరినీ పిలుస్తుంది. అందరూ డిన్నర్ తినేసి కొంచెంసేపు అక్కడే కూర్చుని మాట్లాడుకుని ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ విక్రమ్ ఆఫీస్కి రెడీ అవుతూ వాళ్ళ వైపు చూస్తూ నువ్వు కూడా ఆఫీస్కి రా అని విక్రమ్ చెప్తాడు. నేనెందుకు సార్ అని సంధ్య అడుగుతుంది. ఇంట్లో ఒక్కదానివే ఉంటే బోర్ కొడుతుంది, అందుకే నాతో పాటు ఆఫీస్కి రా, కొంచెం నీ మైండ్ రిలాక్స్ అవుతుంది అని విక్రమ్ చెప్తాడు. ఎందుకంటే విక్రమ్ మనసులో సంధ్యని ఒంటరిగా వదిలిపెట్టడం మంచిది కాదు అని అనిపించింది. సంధ్య సరే విక్రమ్ గారు నేను కూడా ఆఫీస్కి వస్తాను అని రెడీ అయ్యి తను కూడా ఆఫీస్కి వెళ్తుంది. అలా 4 రోజులు గడిచిపోతుంది. భారతి గారు విక్రమ్కి ఫోన్ చేసి నిత్య కిరణ్ పెళ్ళి మంచి ముహూర్తం దొరికింది, ఇంకొక 3 రోజుల్లో నిత్యకి కిరణ్కి పెళ్ళి అని చెప్తుంది. విక్రమ్ ఓకే ఆంటీ, నేను సంధ్యతో ఇంకా బాబాయ్తో నిత్యతో ఈ విషయం చెప్తాను అని కిరణ్ కాల్ కట్ చేసి పక్కనే సంధ్య ఉండటంతో సంధ్య ఇంకొక 3 రోజుల్లో మీ అన్నయ్యకి నిత్యకి పెళ్ళి అని చెప్తాడు. సంధ్య సంతోషంగా నిజమా, అయితే నేను ఇప్పుడే వెళ్ళి స్వీట్స్ తెస్తాను అని కిచెన్లో పరిగెడుతుంది. విక్రమ్ సంధ్యాని కోపంగా చూసి చిన్నగా వెళ్ళు అని అరుస్తాడు. విక్రమ్ గిరిధర్ గారి దగ్గరికి వెళ్ళి బాబాయ్ ఆంటీ ఫోన్ చేశారు, ఇంకో 3 డేస్లో మన నిత్యకి పెళ్ళి అని చెప్పడంతో సంతోషంగా నిజమా విక్రమ్, అయితే సంధ్య ఇంకా నిత్యాన్ని షాపింగ్ తీసుకొని వెళ్ళు గిరిధర్ గారు చెప్పడంతో సరే వెళ్దాం బాబాయ్ అని విక్రమ్ చెప్పేసి హాల్లోకి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడే కాలేజ్ నుంచి వచ్చే నిత్య హాయ్ అన్నయ్య అని చెప్పడంతో విక్య నిత్యం వైపు చూస్తాడు. కానీ ఏం మాట్లాడు, నిత్య కదే అలవాటే కనుక ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళబోతుంటే అప్పుడే కిచెన్ నుంచి సంధ్య వచ్చి కంగ్రాట్స్ నిత్య, ఇంకో 3 డేస్లో నీకు అన్నయ్యకి పెళ్ళి అని సంతోషంగా చెప్తుంది. నిత్య సంతోషంగా అవును వదిన సరే అతని రూమ్లోకి వెళ్తుంది. విక్రమ్ వెళ్తూ నిత్య వైపు చూసి సంధ్య నిత్యం రెడీ అవ్వమని చెప్పు, మనం షాపింగ్కి వెళ్దాం అని విక్రమ్ చెప్తాడు. సంధ్య సరే అని తల ఊగుతుంది. నిత్యకి విక్రమ్ చెప్పింది వినిపించినా కూడా వినిపించినట్టే తన రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతుంది. సంధ్య కొంచెంసేపటికి నిత్య రూమ్లోకి వచ్చి రెడీ అయ్యావా షాపింగ్కి వెళ్దామని అంటుంది. నిత్య సరే వదిన వెళ్దాం పద అని ఇద్దరు బయటకు రావటంతో విక్రమ్ కిరణ్ వాళ్ళకి కాల్ చేసి మీరు బయలుదేరారా అని అడుగుతాడు. కిరణ్ షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చేసాం అని కిరణ్ చెప్పడంతో మేము కూడా వస్తున్నాం అని విక్రమ్ చెప్పి కాల్ కట్ చేస్తాడు. విక్రమ్ సంధ్య వైపు చూసి రెడీనా అన్నట్టు చూస్తాడు. దానికి సంధ్య ఓకే అన్నట్టు తల ఊపుతుంది. సరే పదండి అని విక్రమ్ సంధ్య వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి మామయ్య గారిని పిలుచుకొని వస్తాను అని సంధ్య అంటుంది. విక్రమ్కి ఒక నిమిషం గిల్టీగా అనిపించినా నేనెందుకు ఇలా ఆలోచించలేదు, బాబాయ్ చిన్నప్పటి నుంచి మా మంచి కోరికతో ఉన్నాడు, ఇప్పుడు నిత్య పెళ్ళికి నేను బాబాయ్ని షాపింగ్కి గిడ్డని తీసుకురావాలి అని ఆలోచనే నాకెందుకు రాలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో సంధ్య గిరిధర్ గారు చేపట్టుకుని పదండి మావయ్య షాపింగ్కి వెళ్దాం అని లాక్కొని గిరిధర్ గారు వద్దమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను అని ఎంత చెప్తున్నా వినిపించుకోనురా, లేదు మీరు రావాల్సిందే అని సంధ్య గిరిధర్ గారు చెయ్యి పట్టుకొని లాక్కొని వస్తుంది. విక్రమ్ గిరిధర్ గారి వైపు చూసి సారీ బాబాయ్ నాకు ఈ ఆలోచన రాలేదు అని అంటుంటే అయ్యో అదేం లేదురా, నీకు తెలుసు కదా నేను షాపింగ్కి పెద్దగా వెళ్ళను గిరిధర్ గారు చెప్తారు. సంధ్య అదేం కుదరదు, మీరు కూడా మాతో పాటు షాపింగ్కి రావాలి అని అడుగుతుంది. గిరిధర్ గారు చిన్నతనం నవ్వుతూ సరే వెళ్దాం పదండి అని అందరూ బయలుదేరుతారు. ఒక అరగంటకి పెద్ద షాపింగ్ మాల్ ముందు కార్ ఆపి ఏం కావాలో మీరు తీసుకుంటూ ఉండండి అని విక్రమ్ చెప్పేసి ఏదో ఆఫీస్ కాల్ రావడంతో మాట్లాడుతూ కార్ పార్కింగ్ చేసి షాపింగ్ మాల్లో ఎంటర్ అవుతాడు. అదే టైంకి కిరణ్ వాళ్ళు కూడా వచ్చి ఉండటంతో భారతి గారు నిత్య సంధ్య గారికి చీరలు చూస్తూ ఉంటారు. భారతి గారికి ఒక చీర నచ్చి సంధ్య ఈ చీర నిత్యకి బాగుంటుంది కదా అని అనటంతో అవునమ్మా చాలా బాగుంటుంది ఈ చీర, నువ్వు వెళ్ళి ఈ చీరను ఒకసారి ట్రై చేయవు నిత్య అని సంధ్య చెప్తుంది. సరే వదిన నిత్య ఆ చీర తీసుకుని ట్రై చేయడానికి వెళ్తుంది. నిత్య వెళ్ళడం చూసిన కిరణ్ ఎవరు తనని గమనించట్లేదు అనుకుని కిరణ్ కూడా ఆ రూమ్లోకి వెళ్ళి నిత్యాని వెనక నుండి గట్టిగా హత్తుకుంటాడు. నిత్యకి ఒక నిమిషం భయంగా అనిపించినా కొంచెంసేపటికి తేరుకొని వచ్చింది కిరణ్ అని అర్థం చేసుకొని కిరణ్ వైపు తిరిగి చెంప మీద కొడుతుంది. కిరణ్ ఆశ్చర్యంగా నిత్య వైపు చూసి ఎందుకని నన్ను కొట్టగా ఏం చెయ్యాలి, అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు, ముందు బయటకు వెళ్ళు అని నిత్య అరుస్తుంది. అబ్బా అరవకే, ఏదో కాబోయే పెళ్ళానివి కదా, నీతో ముద్దు ముచ్చట్లు ఆడదామని వచ్చా, దానికే నువ్వు నన్ను ఇంతలా కొట్టాలా అని కిరణ్ అంటాడు. కిరణ్ మాటలకు నిత్యకు నవ్వొచ్చినా అది బయటపడితే కిరణ్ ఇంకా ఎక్కువ చేస్తాడని కోపంగా కిరణ్ వైపు చూస్తూ ముందుకి నుంచి పో, ఊరికే చిరాకు తెప్పించుకో వెళ్ళక నుంచి అని కిరణ్ నెట్టేస్తుంది.
కిరణ్ నిత్యాన్ని బ్రతిమలాడుతూ, అబ్బా ప్లీజ్ నిత్య, ఒక్క ముద్దు పెట్టవే ప్లీజ్, ఇంక నేను అడగను అని బ్రతిమలాడుతూనే కిరణ్ మాటలేం పట్టించుకోకుండా కిరణ్ని బయటకు నెట్టేసి రూమ్ డోర్ క్లోజ్ చేసేస్తుంది. కిరణ్ బయటకు వచ్చి ఆ రూమ్ డోర్ బాధతో తలుపు తీవే ప్లీజ్ అని అంటాడు. ఇంతలో కిరణ్ భుజం మీద ఎవరో చేయి వేయడంతో ఎవరని వెనక్కి తిరిగిన కిరణ్కి వెనక విక్రమ్ కోపంగా కనిపిస్తూ ఉంటాడు. నిత్యకి కిరణ్ అలా లోపలికి రావటం, తన బ్రతిమలాటం చాలా బాగా నచ్చుతుంది. కానీ పాపం నిత్యకి కిరణ్కి తెలియదు అదే వాళ్ళ జీవితాల్లో కలిసి ఉండే రోజు అని. వెనక్కి తిరిగిన కిరణ్కి కోపంగా కిరణ్ను చూస్తూ కనిపించిన విక్రమ్ ఉంటాడు. విక్రమ్ అలా కోపంగా చూస్తూ ఉండటంతో కిరణ్ వికిలిగా ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళబోతుండగా విక్రమ్ కిరణ్ కాలర్ పట్టుకొని, ఏంటో నువ్వు చేసే పని నా చెల్లితోనే అని విక్రమ్ అంటుంటే, అక్కడంతా సీన్ లేదులే, మధ్యలో నువ్వు వచ్చావని కిరణ్ అంటాడు. నీకు సిగ్గు లేదురా, పద ముందు అని కిరణ్ అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు. నిత్య ఆ చీరలో బయటకు వచ్చి ఆంటీ వదిన అని పిలుస్తుంది. అందరూ నిత్య వైపు చూసి ఆ చీర చాలా బాగుంది అని తీసుకుని ఇంకా సంధ్యకి ఇంకా భారతి గారికి కొన్ని చీరలు, నిత్యకి చీరలు తీసుకుని షాపింగ్ అయిపోయింది, మీది ఇంకా అవ్వలేదా అని భారతి గారు అనడంతో, మాది ఎప్పుడు అయిపోయిందమ్మా, ఇంకా బయలుదేరదామా అని కిరణ్ అంటాడు. అందరూ ఒక రెస్టారెంట్ ముందు కారాపి అందరూ అక్కడ డిన్నర్ చేసేసి ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వెళ్ళిన వాళ్ళు అందరూ పెళ్లి పనులు ఉండటంతో ఎవరి రూమ్స్లో వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి పెళ్లి పనులు మొదలుపెట్టి అలా పనులన్నీ ముగించుకొని తర్వాత రోజు రిజిస్టర్ ఆఫీస్ని అన్ని ఏర్పాట్లు ముందుగానే చూసుకుంటూ ఉంటారు. రిజిస్టర్ ఆఫీస్కి కిరణ్ వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి కారులో బయలుదేరి అటు నుంచే వస్తారు. విక్రమ్ వాళ్ళ ఇంట్లో సంధ్య, విక్రమ్ ఒక కారులో దిగుతారు. గిరిధర్ నిత్య ఒక కారులో వస్తూ ఉంటారు. సంధ్య వాళ్ళు కూడా రిజిస్టర్ ఆఫీస్కి చేరుకోవడంతో నిత్య వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నిత్యాకారి ఎంతకీ రాకపోవడంతో విక్రమ్కి టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది. కిరణ్కి కూడా ఇంచుమించు అలాగే అనిపించి వాళ్ళ వెనకే వస్తున్న బాడీ గార్డ్స్కి కాల్ చేస్తారు. కానీ బాడీ గార్డ్స్ కూడా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో కిరణ్కి ఇంకా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళ టెన్షన్లో ఉన్నప్పుడే వాళ్ళ ఎదురుగా ఒక బ్రెంచ్ కార్ వచ్చి ఆగుతుంది. ఆ కార్ నుంచి కృష్ణ దిగి నిత్య వైపు వచ్చి డోర్ తీసి నిత్య చేపట్టుకొని బయటికి లాగుతాడు. నిత్య ఏడుస్తూ అన్నయ్య అంటూ విక్రమ్ దగ్గరికి వెళ్ళిపోతుంటే కృష్ణ నిత్య చేపట్టుకొని ఆపుతూ, ఎక్కడికి నువ్వు వెళ్ళేది అని కృష్ణ కోపంగా అంటాడు. కిరణ్ వైపు కోపంగా చూస్తూ, అసలు ఎవడ్రా నువ్వు, నా కాబోయే భార్యని ముట్టుకుంటున్నా అని కోపంగా అంటాడు. కృష్ణ కోపంగా కిరణ్ వైపు చూసి, నీకు కాబోయే భార్య ఎవరు, ఇక్కడ ఎవరూ లేరు, తను ఆల్రెడీ నా భార్య, ఇంతకుముందే నాకు తనకు పెళ్ళయింది అని కృష్ణ అంటాడు. కృష్ణ మాటలు విన్న కిరణ్ కోపంగా, నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నిత్య మెడలో తాళి కడతావు అని కోపంగా కృష్ణ మీదకు వెళ్తాడు. విక్రమ్ మాత్రం సైలెంట్గా జరిగే చూస్తూ నిలబడి ఉంటాడు. విక్రమ్ కృష్ణ వైపు చూసి, అసలు నీకేం కావాలి, ఎందుకు నా చెల్లెలు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతాడు. నీకు తెలియదా విక్రమ్, ఆదిత్య గారు మీరు నా జీవితంలో ఏం చేశారో అందుకే నేను మీ చెల్లిని పెళ్లి చేసుకున్నా. ఆ రోజు నుంచి నీ చెల్లికి నా చేతులు ఒక్క చావు తప్ప చూడాల్సిన నరకం అంతా తను చూస్తుంది అని కృష్ణ కోపంగా చెప్పేసి నిత్యాన్ని కార్లో నెట్టేసి డ్రైవర్తో ఇంకా కార్ స్టార్ట్ చేయి అని చెప్పడంతో డ్రైవర్ ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేస్తాడు. కిరణ్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక విక్రమ్ వైపు ఆశ్చర్యంగా అలాగే చూస్తూ నిలబడి ఉంటాడు. విక్రమ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ముందెక్కడి నుంచి ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పేసి అందరిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. కిరణ్ వాళ్ళతో ఇంటికి వెళ్ళాలి అనిపించక తన ఒంటరిగా ఉండాలి అనిపించి ఎవరూ లేని లోన్లీ ప్లేస్కి వెళ్ళి కార్ ఆపి నిత్య గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఎంతకీ నిత్య ఆలోచన కిరణ్ వీడకపోవడంతో అక్కడే అలాగే స్టీరింగ్ మీద తలవాల్చి తన ఆలోచనలో ఉండిపోతాడు. ఇంటికి వెళ్ళిన విక్రమ్ సంధ్య, నువ్వు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పడంతో, అది కాదు విక్రమ్ సార్, అసలు వాళ్ళు ఎవరు మా నిత్యాన్ని తీసుకుని వెళ్ళారు, పైగా అతను ఎవరు, అది కూడా మన నిత్యాన్ని పెళ్లి చేసుకున్నా అని చెప్తున్నాడు, అతను మీకు ముందే తెలుసా అని సంధ్య విక్రమ్ని అడుగుతుంది. విక్రమ్ తెలుసు అన్నట్టు తల ఊపడంతో, మరి మీరు ఎందుకు అతన్ని ఆపలేదు, నిత్యకి కిరణ్ ఇష్టం కదా, వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా, మరి ఎంతలో అతను పెళ్లి చేసుకుంటే మీరు కనీసం అతను ఒక్క మాట కూడా అనలేదు ఎందుకు అని సంధ్య అడుగుతుంది. అవన్నీ తెలుసుకునే రోజు వస్తే నువ్వే తెలుసుకుంటావు సంధ్య, ముందు నువ్వు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అని సంధ్యని అక్కడి నుంచి పంపించేసి, సారీ ఆంటీ, నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి అని భారతి గారికి క్షమాపణ చెప్తాడు. భారతి గారి విక్రమ్ మాటలు వినిపించుకునే స్థితిలో లేకపోవడంతో, అది కాదు విక్రమ్, కిరణ్ ఇంకా ఇంటికి రాలేదు, వాడేమైనా చేసుకుంటాడేమో అని భయమేస్తుంది అని భారతి గారు చెప్తారు. విక్రమ్ భారతి గారు ధైర్యం చెబుతూ, అలాంటిదేం లేదు అంటే వాడు ఇంటికి వచ్చేస్తాడు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను వాడిని తీసుకొని వస్తాను అని విక్రమ్ కార్ కీస్ తీసుకొని కిరణ్ వెతుకుతూ ఉంటాడు.
విక్రమ్ 2 గంటల తర్వాత కిరణ్ దగ్గరికి చేరుకొని కార్ బ్యానెట్ మీద కూర్చొని ఆల్కహాల్ తాగుతున్న కిరణ్ని కిందకు లాగి చెంప మీద కొడతాడు. కిరణ్కి ఆయన ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండటంతో విక్రమ్ బాధగా నాతో మాట్లాడవా అని అడుగుతాడు. కిరణ్ అప్పటి వరకు ఆపుకున్న దుఃఖానంతా విక్రమ్ ముందు చిన్న పిల్లాడిలా గుక్క పెట్టి పెద్దగా ఏడుస్తాడు. కొంచెం సేపటికి స్థిమితపడ్డ కిరణ్ అసలు ఎవడ్రా వాడు మన నిత్యాన్ని పెళ్లి చేసుకుంది అని కిరణ్ కోపంగా విక్రమ్ కాలరు పట్టుకుని అడుగుతాడు. విక్రమ్ అది అని ఏదో చెప్పబోతూ ఆగిపోతాడు. ఏ విషయం చెప్పడానికి కూడా నేను నీకు పనికిరానా అని కిరణ్ అంటుంటే అలా ఏం లేదురా చెప్తా విను అని జరిగింది విక్రమ్కి చెప్తాడు. నేను మీకు చెప్తాను. ఇక్కడ నుంచి స్టోరీ అప్పుడప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తూ వస్తుంది, మీరు గమనించగలరు. నేను ఒకసారి ఆఫీస్ పని మీద ముంబై వెళ్తాను, నీకు తెలుసు కదా అని విక్రమ్ అడుగుతాడు. తెలుసు, అక్కడ బ్రాంచ్లో ఏదో సమస్య అంటే వెళ్ళా అని కిరణ్ చెప్తాడు. ఆ రోజు నాకు మైండ్ ఏమీ బాగోక నేను ఆ రోజు నైట్ రోడ్డు మీద కారులో తిరుగుతూ ఉన్నాను. అక్కడ నాకు కృష్ణ పరిచయం అయ్యాడు. అతను ఫుల్గా తాగేసి పడిపోయి ఉన్నాడు. నేను అతని ఇంటి అడ్రస్ తెలుసుకొని అతన్ని అక్కడ వదిలిపెట్టాను. వాళ్ళ తాతయ్య పేరు తీరొచ్చు, డోర్ తీయొచ్చు అని పని మీద వచ్చా బాబు అని అడిగితే నేను ఇక్కడ చిన్న మీటింగ్ కోసం వచ్చాను అని చెప్పాడు. ఏ కంపెనీతో మీటింగ్ అని ఆయన అడగడంతో కృష్ణకాంత్ కంపెనీ అని చెప్పడంతో నువ్వు మా కంపెనీతోనే మీటింగ్ కోసం వచ్చావా, సరే నువ్వు ఆ రూమ్లో రెస్ట్ తీసుకో బాబు, వీడు కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నాడు అని ఆయన చెప్పి విక్రమ్ని ఒక రూమ్లోకి పంపిస్తారు. దాని తర్వాత రోజే కృష్ణ నెమ్మదిగా మత్తులో నుంచి బయటకు వచ్చి నేనేంటి రూమ్లో ఉన్నాను అని చూసుకుంటూ ఉంటాడు. ఇంతలో ధీరజ్ గారు ఆ రూమ్లో నుంచి వచ్చి నీకంతా ఇదేంట్రా అంత ఫుల్గా తాగేశావు, ఏదన్నా అయితే ఏంటి పరిస్థితి, నీకు 15 ఏళ్ల వయసులోనే మీ తల్లిదండ్రులు దూరం అయ్యారు, కానీ ఇప్పుడు నువ్వు చూడకపోతే ఇలా అవుతున్నావు. కంపెనీ బాధ్యత నీ మీద ఉంది, కనీసం రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవట్లేదు. మన కంపెనీతో మీటింగ్ కోసం విక్రమ్ వచ్చాడు అని చెప్పడంతో విక్రమ్ ఆదిత్య కంపెనీ అని విన్న కృష్ణకి అవునా ఎక్కడున్నాడు అని కృష్ణ ఆశ్చర్యంగా అడుగుతాడు. మన ఇంట్లోనే ఉన్నాడు, కింద రూమ్లో, అతను రెస్ట్ తీసుకుంటున్నాడు, నువ్వు తొందరగా రెడీ అయ్యి కిందకి రా అని చెప్తాడు మోహన్. ఎక్కడ తాతయ్య అని అంటే వాడు పని మీద ఊరు వెళ్ళాడు, నీకు చెప్పలేదా అని అంటుంటే లేదు తాతయ్య, నిన్నటి నుంచి వాడి ఫోన్ కలవలేదు అని కృష్ణ చెప్తాడు. సరే నువ్వు రెడీ అవ్వు, నేను వాడిని ఊరు పంపించేస్తాను, అక్కడ నెట్వర్క్ సరిగా ఉండదు అని ధీరజ్ గారు చెప్పేసి బయటికి వెళ్ళిపోతారు. ధీరజ్ గారికి వచ్చేటప్పటికే విక్రమ్ లేచి హాల్లో కూర్చొని ఉంటాడు. ధీరజ్ గారు విక్రమ్ సలకరించి వస్తున్నాడు. ఎప్పుడే లేచాడు అని చెప్పడంతో ఓకే అండి అని విక్రమ్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కృష్ణ కూడా రెడీ అయ్యాడు. కిందకు వచ్చి హాయ్ విక్రమ్ గారు, నేను కృష్ణ అని పరిచయం చేసుకుంటూ ఉండటాడు. తెలుసా అండి, నిన్న నైట్ మీరు బార్లో పడిపోయారు కదా అని విక్రమ్ ఏదో చెప్తూ సరే అదంతా వదిలేయండి, మీరెందుకు నిన్న అలా తాగి పడిపోయారు, మీకు ఏదైనా అయితే మీ ఫ్యామిలీ ఏమవుతుంది అని మీరు ఏమన్నా ఆలోచించారా అని విక్రమ్ అంటాడు. అలాంటిదేం లేదండి, చిన్న లైవ్ విషయం అంతే అని కృష్ణ చెప్పడంతో సరే మీటింగ్ గురించి ఆఫీస్లో మాట్లాడుకుందామా అని విక్రమ్ అంటే ఓకే పర్లేదు, మీరు ఆఫీస్కి వచ్చేయండి అని కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విక్రమ్ కూడా ఓకే ధీరజ్ గారు థ్యాంక్స్ అని ఆఫీస్లో కలుస్తానని చెప్పేసి విక్రమ్ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. కృష్ణ ఒక ఇంటి ముందు కారాపి ఆ ఇంటి వైపు చూస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో 20 సంవత్సరాల అమ్మాయి అటు ఇటు నడుస్తూ తన పని తాను చేసుకుంటూ చుట్టూ తను ఎవరు చూస్తున్నారని కూడా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కృష్ణ ఇంటి కాలింగ్ బెల్ కొడతాడు. ఆ అమ్మాయి వచ్చి తలుపు తీసి కృష్ణ వైపు చూసి చిరాగ్గా మొహం పక్కకు తిప్పేస్తుంది. కృష్ణ అమ్మాయి దగ్గరికి వచ్చి రాధా ప్లీజ్ నా మాట విను, నేను నిజంగా నేను లవ్ చేస్తున్నాను, నువ్వు నా దగ్గర జాబ్ మానేయకు, నువ్వు లేకుండా నాకు ఆఫీస్కి వెళ్ళాలనిపించదు ప్లీజ్ రాధా అని కృష్ణ రాధాని బ్రతిమలాడుతూ ఉంటాడు. కానీ రాధా ఎంతకే నేను రాను కృష్ణ గారు, మీ దగ్గర నేను జాబ్ చేయను అని కరాఖండిగా చెప్పడంతో కృష్ణకి వేరే ఆలోచన రాక ఓకే నువ్వు నా దగ్గర జాబ్ చేయవు, కానీ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు ఫైల్ మీద సంతకం చేసావు కదా, ఈ జాబ్ నీ అంతటి నువ్వు మానేస్తే నాకు ₹1,00,00,000 కట్టాలని, ఆ ₹1,00,00,000 ఇచ్చేస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని కృష్ణ అంటాడు. రాధ ఆశ్చర్యంగా ఏంటి కృష్ణ గారు, నేను మీకు ₹1,00,00,000 కట్టాలా, అయినా నేను ఎప్పుడు మీకు బాండ్ రాసిచ్చాను అని అంటుంటే కంపెనీలో ఫస్ట్ రోజే ఫైల్ మీద సంతకం చేశావు అని కృష్ణ సర్కాస్టిక్గా అంటాడు. రాధ కంగారుగా ఎప్పటికెప్పుడు ₹1,00,00,000 అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను, కృష్ణ గారు ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అని రాధ అంటుంటే అవన్నీ నాకు అనవసరం, నువ్వు ఆఫీస్కైనా రా లేకపోతే మనీ అయినా కట్టు అని కృష్ణ అంటాడు. సరే వస్తాను మీరు వెళ్ళండి అని అంటుండే పర్వాలేదు నేను నా కార్లో తీసుకువెళ్తాను అని కృష్ణ అంటాడు. రాధ కోపంగా కృష్ణ వైపు చూసి నేను మీతో రాను, ఇక్కడ కాలనీ వాళ్ళు మమ్మల్ని నన్ను చూస్తే రకరకాలుగా అనుకుంటారు, పైగా పిన్ని బాబాయ్ చూస్తే నన్ను తిడతారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని రాధ అంటుంది. అంతలోనే రాధ వాళ్ళ బాబాయ్ రాధమ్మ ఏం చేస్తున్నావు ఇటురా అని పిలవటంతో వస్తున్నా బాబాయ్ అంటూ లోపలికి వెళ్తున్నా రాధని చూసి సరే అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నా, నువ్వు తొందరగా వచ్చాయని కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
కృష్ణ ఆఫీస్కి వెళ్ళేటప్పటికే విక్రమ్ కృష్ణ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సారీ విక్రమ్ గారు, మిమ్మల్ని వెయిట్ చేయించానా? కొంచెం అర్జెంట్ పని ఉండటం వల్ల అలా వెళ్ళాను అని చెప్పడంతో ఓకే అండి, పర్వాలేదు, మీటింగ్ స్టార్ట్ చేద్దామా అని విక్రమ్ అంటాడు. ఒక్క నిమిషం అండి, నా పిఏ ఇంక రాలేదు, తను వచ్చాక మీటింగ్ స్టార్ట్ చేద్దాం అని కృష్ణ అంటాడు. సరే అని విక్రమ్ కిరణ్ ఫోన్ చేయడంతో పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. విక్రమ్ కాల్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంతలో రాధా కూడా వస్తూ విక్రమ్ని చూసుకోకుండా తనకి తగిలి పడిపోతుంది. రాధకి పడిపోతున్నాను అన్న భయంతో విక్రమ్ కాలరు గట్టిగా పట్టుకుంటుంది. విక్రమ్ కూడా రాధ పడిపోకుండా రాధ నడుం చుట్టూ చేయవేసి తనని పడకుండా పట్టుకొని నిల్చోబెడతాడు. అది చూసిన కృష్ణ కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాధ చేయి పట్టుకొని పక్కకు లాగుతాడు. రాధకి ఒక క్షణం ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే నిలబడిపోయి చూస్తూ ఉంటుంది. కృష్ణ కోపంగా కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు అని సీరియస్ అవుతాడు. విక్రమ్ తను చూసుకోలేదు కదా కృష్ణ గారు, మీరెందుకు అంత సీరియస్ అవుతున్నారు అని అంటుంటే కృష్ణ విక్రమ్ వైపు కోపంగా చూసి అదేం లేదు విక్రమ్ గారు, మీరు వెళ్ళి కూర్చోండి అని విక్రమ్ను అక్కడి నుంచి పంపించేస్తాడు. రాధా కంగారుగా లేసా నేను చూసుకోలేదు అని తడబడుతూ చెప్పడంతో సరే నువ్వు వెళ్ళి ఫైల్స్ అని రెడీ చేయి. అతను విక్రమ్, మన కంపెనీ మీటింగ్కి వచ్చిన అతను, నువ్వెంత వాటికి ఉండాలో అంతవరకే లిమిట్స్లో ఉండు, ఎవరితో అన్న మాట్లాడని చూసావో అని కృష్ణ సీరియస్గా చెప్పడంతో రాధ భయపడిపోతూ సారీ సార్ అని చెప్తుంది. కృష్ణ కొంచెం కూలై సరే నువ్వు ముందు వెళ్ళి ఆ పని చూడు అని రాధ అక్కడి నుంచి పంపించేసి విక్రమ్ దగ్గరికి వెళ్తాడు. విక్రమ్ ఫోన్లో వచ్చిన మెయిల్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో కృష్ణ అక్కడికి వచ్చి సారీ విక్రమ్ గారు అని చెప్తాడు. అయ్యో పర్వాలేదు, తనేదో చూసుకోకుండా వచ్చింది అని చుట్టూ వాళ్ళ మాటలో వాళ్ళు ఉండగా రాధ అక్కడికి వచ్చే సార్ మీటింగ్ ఫైల్స్ అని కృష్ణకి ఇస్తుంది. రాధ విక్రమ్ని చూసి మొదటి చూపులోనే అతన్ని ప్రేమిస్తుంది. కృష్ణకి రాధల చూపులు అర్థమవుతున్నా విక్రమ్ ముందు రాగానే ఏమీ అనకూడదు అని సైలెంట్గా ఉంటాడు. కానీ రాధ విక్రమ్ వైపు చూస్తుండటం గమనించి కృష్ణకి బీపీ రైజ్ అవుతుంది. కొంచెంసేపు ఆఫీస్ విషయం డిస్కస్ చేసుకొని కంపెనీ ఎదుగుదల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. విక్రమ్ టైం చూసుకొని ఓకే కృష్ణ గారు, నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాధను మాత్రం విక్రమ్ వెళ్తున్న వైపు చూస్తూ ఉంటుంది. విక్రమ్ కనీసం రాధ వైపు కూడా చూడకుండా తన పాటికి తను వెళ్ళిపోతూ ఉంటాడు. కృష్ణ రాధని గమనించి విక్రమ్ వెళ్ళిపోయాడు అని నిర్ధారించుకొని రాధని విసురుగా తన చెయ్యి పట్టుకుని తన పర్సనల్ క్యాబిన్లోకి లాక్కొని వెళ్తాడు. రాధ అప్పటికే కానీ ఈ లోకంలోకి వచ్చి కృష్ణ గారు ఏం చేస్తున్నారు, మీరు వదలండి నన్ను అని గింజుకుంటూ ఉంటుంది. కృష్ణ కోపంగా రాధని లాక్కొని వెళ్ళి విసురుగా వదిలేస్తాడు. రాధ జీవితంలో నొప్పిగా ఉంది కృష్ణ గారు, ఎందుకు నన్ను ఇక్కడికి లాక్కొని వచ్చారు అని అంటుంది. నేను నీ ఎందుకు ఇక్కడికి లాక్కొచ్చాను నీకు తెలియదా అని కృష్ణ రాధ అనే గోడకి లాక్ చేసి అడుగుతాడు. ప్లీజ్ కృష్ణ గారు, నాకు మీరు దూరంగా ఉండండి, మీరు నా దగ్గరికి రావద్దు, నాకు నచ్చట్లేదు అని రాధ అంటుంటే అవును నీకు నేను తప్ప అందరూ నచ్చుతారు, ఇప్పుడు ఆ విక్రమ్ గారు కూడా నీకు నచ్చాడు అని ఈగల్ స్మైల్తో కృష్ణ అంటాడు. అలాంటిదేం లేదు కృష్ణ గారు అని రాధ తడబడుతూ చెప్తుంటే అబద్ధాలాడకు, నీ చూపులని అన్నీ కనిపెట్టగలను, నువ్వు నాకు తప్ప వేరొకరిని చూడటం నాకు ఇష్టం ఉండదు, అది అవతల వాళ్ళకే డేంజర్ అని కృష్ణ వాళ్ళ నుంచి అక్కడే రాధ పెదవులు అందుకుంటాడు. రాధ కృష్ణని దూరం నెడుతూ ఉన్నా కృష్ణ వెనుకుండా తనని అంతే ఫాస్ట్గా చేస్తూ ఉంటాడు కిస్. ఇంకా రాధ ఊపిరాడదు అని అనిపించిన సమయానికి రాధాని వదిలేసి దూరం జరుగుతాడు. నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ రాధా, ఇంకోసారి నువ్వు ఎవరి వైపు కన్నెత్తి చూసినా నిన్నెవరైనా చూసినా నేనేం చేస్తానో నాకే తెలియదు అని రాధాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాధ ఏడుస్తూ అలాగే కూలబడిపోయి ఉంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత విక్రమ్ మళ్ళీ ఆఫీస్ పని మీద కృష్ణని కలవడానికి తన ఆఫీస్కి వస్తాడు. విక్రమ్ ఆఫీస్కి రావడం చూసిన రాధ కృష్ణకి చెప్పి ఇటువైపు తిరిగిన రాధాకి విక్రమ్ని చూసి అలాగే స్టన్ అయిపోయి నిలబడి ఉంటుంది. వైట్ షర్ట్ బ్లాక్ కలర్ కోట్లో అందంగా రాజకుమార్లాగా మెరిసిపోతున్న విక్రమ్ని చూసిన రాధ తన మనసు వసంతమవుతుంది. కృష్ణ ఆ రోజు రాధని సరిగ్గా గమనించకుండా ఉంటాడు. విక్రమ్ వాళ్ళు కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత ఓకే కృష్ణ గారు, నేను మా ఇంటికి వెళ్తున్నాను, నేను మళ్ళీ ఇక్కడికి రావచ్చు రాలేకపోవచ్చు, అందుకే ఈరోజు పార్టీ ఇస్తున్నాను, మీరందరూ తప్పకుండా రావాలి, మీ కంపెనీలో అందరికీ చెప్పండి అని విక్రమ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాధ మనసులో విషయం నింపుకొని ఉందని ఆ క్షణం కృష్ణకి తెలియదు. కృష్ణ రాధాని కూడా రమ్మని చెప్తాడు. రాధ మొహమాటంగానే నేను రాను, మీరు వెళ్ళండి అని అంటుంది. పర్వాలేదురా, నేను ఉన్నానుగా, నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని కృష్ణ రాధకు చెప్పేసి నువ్వు ఇంటికి వెళ్ళి తొందరగా రెడీ అవ్వు అని రాధను అక్కడి నుంచి పంపించేసి తను కూడా ఇంటికి స్టార్ట్ అవుతాడు. విక్రమ్ ఒక ఫార్మస్ హోటల్లో పార్టీ ఇస్తాడు. అందరూ అక్కడికి వస్తారు. రాధ బ్లాక్ కలర్ సారీలో అందంగా రెడీ అయి వస్తుంది. విక్రమ్ తను పలకరించకుండా తనతో పాటు వస్తున్న కృష్ణని పలకరించి పార్టీకి ఇన్వైట్ చేస్తాడు.
రాధాకి విక్రమ్ మీద కోపం వస్తూ ఉన్నా అది బయట పెట్టకుండా గుడ్ ఈవినింగ్ సార్ అని విక్రమ్ని విష్ చేస్తుంది. విక్రమ్ కూడా ఒక చిన్న నవ్వు నవ్వి సైలెంట్గా ఉంటాడు. కృష్ణకి రాధ మీద పెద్దగా అనుమానం రాదు. ఎందుకంటే కృష్ణ రాధాని పేకల్లోతులో ప్రేమించాడు కదా, అందుకు. రాధ సైడ్ స్మైల్తో ఈ రోజుతో విక్రమ్ని నా సొంతం చేసుకుంటాను అని తనలో తెచ్చుకున్న ఒక మత్తు విక్రమ్ తాగే జ్యూస్లో కలుపుతుంది. విక్రమ్కి తెలియకుండా ఆ జ్యూస్ తాగేస్తాడు. విక్రమ్కి ఏదో కొంచెం మత్తుగా అనిపించి కృష్ణకి చెప్పేసి నేను రూమ్లోకి వెళ్తున్నాను, నాకెందుకో తల తెరినట్టుగా అనిపిస్తుంది అని కృష్ణకు చెప్పి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆ మాట విని రాధ సంతోషంగా విక్రమ్ వెనకే రూమ్లోకి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళిన విక్రమ్ తూలుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని విక్రమ్ అనుకునే లోపే రాధా చేతుల విక్రమ్ వెనుక నుండి హత్తుకుంటుంది. విక్రమ్ చిరాక రాధాని ముందుకు తీసుకొని వచ్చి తన చెంప మీద కొడతాడు. అది ఏమాత్రం ఊహించని రాధ ఆశ్చర్యపోయి విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది. విక్రమ్కి ఎందుకు ఆ నిమిషం ఎక్కువగా కోరికగా అనిపిస్తూ ఉంటే తనకు తెలియకుండా ఏమైనా తప్పు చేస్తాడేమో అని వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని ఎందుకు బయటకు రాకుండా లోపలే ఉండిపోతాడు. విక్రమ్ రాధాని కొట్టినప్పటి నుంచి విక్రమ్ మీద పగ పెంచుకున్న రాధ నేను చచ్చి అయినా సరే నేను సంతోషంగా ఉండనివ్వను అని ఒక నిర్ణయానికి వచ్చి తన బట్టలన్నీ చింపుకొని ఒక లెటర్ మీద కృష్ణ సార్కి రాస్తున్న చివరి లేఖ ఐ లవ్ యూ కృష్ణ సార్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ ఇది మీకు చెప్పేలోపే విక్రమ్ గారు నా జీవితాన్ని నాశనం చేశారు. నేను వేరే ఒకరు ముట్టుకున్న నా శరీరం నేను మిమ్మల్ని ప్రేమించలేను, అందుకే మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. నాకు జరిగిన అన్యాయానికి మీరు సరైన న్యాయం చేస్తారని మీకు ఈ లెటర్ రాస్తున్నాను అని రాధ లెటర్ రాసి అక్కడ ఫ్రూట్స్ దగ్గర ఉన్న చాక్ తోటి తన హ్యాండ్ కట్ చేసుకొని అక్కడికక్కడే సూసైడ్ చేసుకొని చనిపోతుంది. విక్రమ్కి కొంచెం పడ్డా కనిపించాక బయటకు వచ్చి ఆ రూమ్లో చూడకుండా అలాగే ఫాస్ట్గా అక్కడి నుంచి తను ఉంటున్న వేరే హోటల్కి వెళ్ళి ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతాడు. తర్వాత కృష్ణ ఆ విషయం తెలుసుకొని విక్రమ్ మీద పగ తీర్చుకొని సరైన దెబ్బ కొట్టాలని నిర్ణయించుకుంటాడు. అలా సంధ్య మీద పగ తీర్చుకుంటాడు. కానీ విక్రమ్కి తెలియదు సంధ్యని కిడ్నాప్ చేసింది కృష్ణ అని. ఆ విషయం తెలుసుకున్న కృష్ణ పరిస్థితి ఏంటో మరి. విక్రమ్ చెప్పిందంతా విన్న కిరణ్ ఆశ్చర్యంగా ఇంత జరిగితే మరి నువ్వు నాకెందుకు చెప్పలేదురా అని కిరణ్ అడుగుతాడు. నేను తను అలా చేస్తుందని నేను అనుకోలేదురా, ఇక్కడికి వచ్చేసాకే ఆ హోటల్ మేనేజర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, కానీ నేను మళ్ళీ వెళ్ళి సిచ్యువేషన్ నాకు రాలేదు. కృష్ణ నిజమే ఏంటో తెలుసుకోకుండా ఇలా చేస్తాడని నేను అనుకోలేదురా, కానీ నిత్య జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని విక్రమ్ బాధగా అంటాడు. కిరణ్ ఓదార్పుగా విక్రమ్ భుజం మీద చెయ్యవేసి నువ్వేం బాధపడకురా, మా నిత్య ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటుంది, చూద్దాం ఆ కృష్ణగాడే మా నిత్యాన్ని ఏమన్నా టార్చర్ చేస్తే అప్పుడు తను తీసుకువచ్చే విధంగా ఆలోచిద్దాం అని కిరణ్ విక్రమ్కి నచ్చ చెప్తాడు. సరే ముందు పద, ఆంటీ వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారు అని విక్రమ్ కిరణ్ తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఇంద్రభవనం లాంటి ఇంటి ముందు కారాపి కృష్ణ నిత్య చేపట్టుకొని ఫోర్స్గా కిందకి లాగి ఆ ఇంట్లో ఈడ్చుకొని వెళ్తూ ఉంటాడు. నిత్యాన్ని అలా లాక్కొని రావడం చూసిన ధీరజ్ గారు కోపంగా కృష్ణ దగ్గరికి వెళ్ళి అతని చెంప మీద కొడతాడు. నీకు అసలు బుద్ధుందా, ఒక ఆడపిల్లని ఇలా తీసుకొని వస్తావా అని ధీరజ్ గారు కోపంగా అరుస్తారు. కృష్ణ విసురుగా నిత్యాన్ని వదులుతూ కృష్ణ అలా విసురుగా వెళ్ళడంతో నిత్య కింద పడిపోతుంది. మోహన్ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి నిత్యాన్ని లేపి అక్కడ ఉన్న సోఫాలో కూర్చోబెడతాడు. ఎందుకు తాతయ్య నన్ను కొట్టావు, ఇదెవరో తెలుసా అని కృష్ణ కోపంగా అరుస్తాడు. ఎవరైతే ఏంటి, ఒక ఆడపిల్లతో ఇలా ప్రవర్తిస్తావా అని ధీరజ్ గారు కూడా అరవడంతో కృష్ణ ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ధీరజ్ గారు నిత్య దగ్గరికి వచ్చి నిత్య తల మీద చేయవేసి నన్ను క్షమించమ్మా, నేను ఇంతకు మించి ఏం చెప్పలేను, వాడు ఎందుకు ఇలా తయారయ్యాడో నాకు అర్థం కావట్లేదు అని ధీరజ్ గారు బాధగా చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోతారు. మోహన్ నిత్య వైపు చూసి సిస్టర్ మీరు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని నిత్యాన్ని గెస్ట్ రూమ్లోకి చూపించి అక్కడికి పంపిస్తాడు. మోహన్ కోపంగా కృష్ణ దగ్గరికి వెళ్ళి అసలు ఏం చేస్తున్నావురా నువ్వు, నిత్యాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని సీరియస్గా అడుగుతాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా.